కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. యా నేను పంపించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఆ ఇన్విటేషన్ ప్రూఫ్ రెడీ అయితే ఒకసారి నాకు పంపించండి, చూసి ఓకే చేస్తాను, సరేనా? ఇన్విటేషన్ ప్రూఫ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. వీలైనంత త్వరగా పంపించండి. ఉంటాను. సరే. నీలవేణి, నీలవేణి, ఏంటి తారక్ సార్? వీటి మీద నీవి కొన్ని సంతకాలు కావాలి నీలవేణి. సంతకాలొచ్చా లేకపోతే వేలి ముద్రలేనా? పేపర్ పై ఏం వేస్తే ఏముందిలే హరిత. నా భార్య CEO నీలవేణి మా కంపెనీ మీద వేసిన ముద్ర చెరిగిపోనిది. తను వేసిన ముద్రే కంపెనీని ఓ మెట్టు ఎదిగేలా చేసింది. ఏంటి సీఈఓనా? అసలు సీఈఓ అనే పదానికి అర్థమైనా తెలుసా ఆ నీలవేణికి? CEO అనే పోస్ట్కి తనకి అర్థం తెలిసినా తెలియకపోయినా ఆ పదానికి నిలువుటద్దం లాంటిది నీలవేణి. ఎందుకంటే ఆ పదవికి ఆ లెవెల్లో తను న్యాయం చేస్తోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, వినలేక చచ్చిపోతున్నాం. ఎందుకు తారక్ ఆ నీలవేణి గురించి అంత డబ్బా కొడతావు? ఓర్వలేని వాళ్ళకి మంచి కూడా చెడులాగే వినిపిస్తుంది, గొప్ప కూడా తప్పులాగే కనిపిస్తుంది. ఓ, నీలవేణి కంపెనీకి సీఈఓ అవడం అంత గొప్ప? అత్తే డెవలప్ చేసిన కంపెనీకి అప్పనంగా తీసుకెళ్లి నీలవేణిని సీఈఓ చేశావు. అది కూడా ఒక గొప్పతనమా? తను సాధించిన కంపెనీకి, తను సంపాదించిన కంపెనీకి సీఈఓని చెయ్యి, అప్పుడు అది గొప్పతనం అంటే. బాగా అడిగావు హరిత. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఎలా మౌనంగా ఉండిపోయాడో చూసావా? ఏవైనా తారక్ నోరు మూయించాలంటే నీ వల్లే అవుతుంది హరిత. ఇక్కడ కొంతమంది వాళ్లే గొప్ప వాళ్ళని అపోహలో ఉన్నారు. ఆ అపోహ అతి త్వరలో చెదిరిపోయేలా నేను చేస్తాను కదా. అదుగో మళ్ళీ నిద్రపోతున్న పులిని లేపడానికి చూస్తున్నారు. జాగ్రత్త, ఆహారం అయిపోతారు. నువ్వు మాత్రం మా చేతుల్లో బలవ్వకుండా నిన్న నువ్వు కాపాడుకో. బలం వాల్సింది మీ చేతుల్లో కదా, పోలీసుల చేతుల్లో కాదు కదా. పోలీసుని ఎందుకు పిలిపించావు నిమిషా? గుడ్ మార్నింగ్ తారక్ గారు. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? శాంతి గురించి ఏమైనా తెలిసిందా? వీఆర్ వెరీ సారీ తారక్ గారు, శాంతి చనిపోయింది. ఏంటి, శాంతి చనిపోయిందా? అవునండి. ఏంటి ఎస్ఐ గారు మీరు చెప్తుంది? శాంతి చనిపోవడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నాకు తెలుసు మీరందరూ చాలా బాధపడతారని, కానీ ఇది నిజం. శాంతి చనిపోయింది. మొన్న ఊరి చివర ఒక చెత్త కుప్ప దగ్గర గుర్తు తెలియని అమ్మాయి కాలిపోయినటువంటి డెడ్ బాడీ దొరికిందని మీరు న్యూస్ వినే ఉంటారు. అది ఎవరితో కాదు, శాంతిదే.
డిఎన్ఏ మ్యాచ్ అయ్యాకే అది శాంతి డెడ్ బాడీ అని గుర్తించడం జరిగింది. అసలు ఇదంతా ఎలా జరిగింది ఎస్ఐ గారు? అది తెలుసుకోవడానికే ఈ ఇంటికి వచ్చాను. మై గాడ్, శాంతి ఎక్కడే చనిపోయిందని పోలీసులకు తెలిసిందా? అయితే ఈ ఎంక్వైరీ ఇంకా ముందుకు వెళ్తుంది. నన్ను ఖచ్చితంగా వీళ్ళు పట్టేసుకుంటారేమో. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? శాంతి చనిపోయింది ఈ ఇంట్లోనా?